హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో సమాచారం చెప్పాలనుకుంటున్నా. వచ్చేసి ఏ ఆవిష్కరణలు అమలు ఐకాస్. దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు అనిపిస్తుంది? నైని టెండర్ల రద్దు, సిఎస్ఆర్ సంగతి తేల్చండి. సింగరేణి విచారణకు సాంకేతిక కమిటీ నియమనం. కేంద్ర బొగ్గు శాఖ ఒత్తిడిలో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఒత్తిడి చేరేలోగా హైదరాబాద్ వచ్చిన కమిటీ సభ్యులు. కేటీఆర్కు సిట్ పిలుపు. ఈరోజు నోటీసులు ఇచ్చింది సిట్. నోటీసులకు భయపడను కేటీఆర్. నాపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు. ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు సిరిసిల్లలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇంకోటి మెయిన్ హెడ్లైన్స్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లోయలో పడిన సైనిక వాహనం 10 మంది చనిపోయారట. దాదాపు వీకగా గాజా సీజ్ బోర్డును ప్రారంభించిన ట్రంప్. భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా సహా పలు దేశాలు గాయాలు 1,59,000 చేరిన పసిడి. మున్సిపల్ ఎన్నికల నిలిపివేతకు నిరాకరణ. మల్లన్న సాగర్ ముప్పు గ్రామస్తుల పిటిషన్ హైకోర్టు. 54 కోట్లు బకాయిలు చెల్లించాలని హైకోర్టు. దీని గురించి ఒక నిమిషం. విద్యుత్ బకాయిలు ₹54 కోట్లు చెల్లించాలంటూ హైదరాబాద్లోని గీతా యూనివర్సిటీ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కలిసి భోజనం చేద్దాం. ప్రజాభవన్ ముచ్చటిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మరోసారి తెరపైకి రిటైర్డ్ అధికారులు వ్యవహారం. ఇక్కడ చూస్తే ఉద్యోగ అవకాశాలు. వీఆర్ హియరింగ్ జాయిన్ యువర్ టీమ్ రీసెర్చ్ స్కూల్ హియరింగ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ప్రొఫెషనల్. వీఆర్ ఎక్స్పాండెడ్ విత్ 16 న్యూ క్యాంపస్ అక్రాస్ హైదరాబాద్. హైదరాబాద్లో 6 కంపెనీలు ఓపెన్ చేస్తున్నారట. వేకెన్సీస్ ఉన్నాయట. పొజిషన్ వేకెన్సీ అక్రాస్ హైదరాబాద్. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పెక్టెడ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. 10 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. Thank you friends, like and subscribe. Continuation